ఒకరోజు తమ్ముడు ఏం మాట్లాడుతున్నావు అని అడిగాను. దేవుని భయం గురించి మాట్లాడుతున్నాను అన్నయ్య అన్నాడు. అంటూ సీరియస్గా మాట్లాడతానన్నా అన్నాడు. ఇప్పుడు నేను దేవుని భయాన్ని ముట్టుకోవడానికి వీల్లేదు. కాబట్టి ఇంకెక్కడ ముట్టుకున్నా వెళ్ళి రేపటికో ఎల్లుండికో అడ్డం పడిన వాడిని అవుతాను నేను. ఇప్పుడు నా ముందు గడు సమస్య ఉంది, ఏం చెప్పాలని. కానీ ఒకటి మాత్రం చెప్తున్నాను, నేటి దినాన్న క్రైస్తవ సంఘం భయంలో ఉంది. నాట్ ద ఫియర్ ఆఫ్ గాడ్, ఫియర్ ఆఫ్ పెర్సిక్యూషన్. సంఘానికి సంభవించబోతున్న కష్టాన్ని గురించిన భయం ఉంది. రేపు మన పిల్లల భవిష్యత్తు ఏం కాబోతుందనే భయం ఉంది. ఏ ప్రాంతానికి వెళ్ళండి, ఎవరిని అడగండి, ఎవరు వస్తారు, ఎవరు పరిపాలిస్తారు, ఏమవబోతుంది క్రైస్తవ సంఘం అనే భయం అనేక చోట్ల తాండవించడం నేను చూశాను. ఈ కారణం చేత తమ్ముడు ఆయన వైపు చూస్తూ ఆయనను లక్ష్యం ఉంచండి అనే పదం. ఇంకొక మాట కూడా చెప్పాలి. ఈసారి నేను ప్రతిసారి వచ్చినప్పుడు వైరు మీద మనసు పెడతాను, పాటల మీద మనసు పెడతాను. ఈసారి నేను విన్న 3 పాటలు చాలా బాగున్నాయి. సాహిత్యం బాగుంది, గాత్రాలు బాగున్నాయి, సంగీతం బాగుంది. దానంతటినీ నేను హృదయపూర్వకంగా దేవుని థ్యాంక్స్ చెప్తూ నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాను. యవనస్తులు కీప్ ఇట్ అప్. రండి వెళదాం. లూకా సువార్త 4వ అధ్యాయం 20వ వచనం. ఆయన గ్రంథము చుట్టి పరిచారకునికి కూర్చుండెను. సమాజ మందిరంలోనున్న వారందరూ ఆయనను తేరి చూడగా ఆయన, నేడు మీ వినికిడిలో ఈ లేఖనము నెరవేరినదని వారితో చెప్పసాగిన. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా ప్రియ తండ్రి, పరిశుద్ధుడైన మా గొప్ప దేవా, కృపగలిగిన మీ పాదాల సమీపానికి మీ ప్రియకుమారుడు మా రక్షకుడు అయిన యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధ నామంలో మరోసారి తల వంచి మమ్మల్ని ఆకర్షించిన మీ పాదాల సమీపానికి హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతితో వస్తున్నాం. ఇంతకాలం మా మనుగడకు కారణం మీరు. మా ప్రతి పరిస్థితుల్లోనూ సాలినంతటి కృప చూపింది మీరే. ఈ రాత్రి వేళ వాక్యాన్ని వింటున్న మా ప్రియులందరినీ బలపరచండి. దయచేసి రతన్ రాజు గారిని ముట్టి బాగు చేయండి. ప్రభువా, ఇంకా చూడవలసిన సహోదరులు కనపడలేదు. నూటన్ బాబు గారు కనపడలేదు, మీటింగ్లో ఉన్నారేమో. విల్సన్ గారిని చూడడానికి సాయం చేశారు. వేదాల శ్యాంబాబు గారిని చూడడానికి కృపనిచ్చారు. తిరిగి బాధ్యత కలిగిన సహోదరులను చూడడానికి కృప చూపించారు. తమ్ముడు సుధాకర్ బాబును నిలబెట్టి మీ నామ మహిమ కొరకు వాడుకున్నారు. రాబోయే తరాల్లో నీ నామ మహిమ కొరకై వాడబడే అత్యున్నతమైన సాధనంగా తమ్ముడు ఉంచుమని, అమ్మా భిక్షాలు గారు, నీకిచ్చినటువంటి ఆ బిడ్డను మీరే బలపరిచి వాడుకోమని యేసుక్రీస్తు ప్రభువారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఇది పరిశుద్ధ ఆత్మదేవుడు ఒక అద్భుతమైన మాట వ్రాశాడు. ఆయనను తేరి చూడగా. ఇది దేవాలయంలో జరిగిన సంభవం. ఆయనను తేరి చూడగా ప్రభు ఆ రోజు యథావిధిగా దేవాలయానికి వచ్చారు. దేవాలయానికి పెందలకడ రావడం వాడుక ఆయనకి. అలాగే సమాజ మందిరానికి పెందలకడ రావడం వాడుక. ఆ రోజు సమాజ మందిరానికి వచ్చారు. ఆయన వచ్చినప్పుడు ఆయన చేతికి గ్రంథం ఇచ్చారు. గ్రంథాన్ని ఆయన తెరిచారు. తెరిచినప్పుడు ఈ వచనాలు కనపడ్డాయి. 18, 19 వచనాలు. ప్రవక్త అయిన యెషయా గ్రంథము ఆయన చేతికి ఇవ్వబడెను. ఆయన గ్రంథము విప్పగా, అంటే గ్రంథం విప్పగానే కనిపించినటువంటి అధ్యాయం ఇది. ఈ అధ్యాయంలో ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను,
చెరలోనున్న వారికి విడుదలను, గుడ్డివారికి చూపును కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, హితవత్సరము ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు అను చోటు ఆయనకు దొరికెను. ఆయన బిగ్గరగా చదివి వినిపించి ఇలా అన్నాడు, నేడు మీ వినికిడిలో ఈ లేఖనము నెరవేరినదని ఆయన చెప్పసాగాను. ఇక్కడ రాస్తూ, అప్పుడు అందరూ ఆయన గూర్చి సాక్ష్యం ఇచ్చుచు ఆయన నోట నుండి వచ్చిన దయగల మాటలకు ఆశ్చర్యపడి, తేరి చూచిన వారు ఆశ్చర్యచకితులయ్యారు. ఆయన వైపు చూసిన వారందరూ ఖచ్చితంగా ఆయన దైవత్వానికి ఆశ్చర్యపడక తప్పదు. వాస్తవానికి క్రీస్తు ప్రభువులో దైవత్వం అనే మాట చాలామందికి నేటికి అర్థం కాల. ఆయన మానవుడిగా కనిపిస్తున్న సంపూర్ణమైన దేవుడు ఆయన. ఒకరోజు ఆయన మాట్లాడుతూ అంటారు, నేను ఆయననని ఎరుగని ప్రతివాడు, గుర్తించని ప్రతివాడు తన పాపములోనే ఉండి మరణించును అన్నాడు ఆయన. నేను ఆయననని అనే మాట దగ్గర ఈ ఉన్నవాడను నేను అని గుర్తించని ప్రతివాడు తన పాపములోనే ఉండి మరణించును అన్న పదం. ఎవరు యేసుక్రీస్తు ప్రభు? ఉన్నవాడు. రక్తమాంసాల్లో పాలివాడైనంత మాత్రాన ఆయన తక్కువవాడు కాడు. జ్ఞాపకం పెట్టుకోండి, దేవదూతల కంటే కొంచెం తక్కువవాడిగా చేయబడ్డాడు అన్నప్పుడు తక్కువవాడైపోయినట్టు అని అనుకోకండి. కాదది. ఆయన తండ్రితో సమానముగా ఉండుట మర్చిపోవద్ది మాట. ఆయన రక్తమాంసములలో పాలివాడైన సంపూర్ణమైన దేవుడు ఆయన. అదే కదా కొలసీ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం చెబుతుంది, దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరాకారంగా క్రీస్తు యేసునందు నివసించింది. భూమి మీద నా ప్రభువుని చూస్తే దేవుడు ఎలా ఉంటాడో మీకు అర్థమవుతుంది. దేవుణ్ణి మీరు చూడాలి అని అంటే కమ్ టు జీసస్ అలోన్, ప్రభు దగ్గరికి రండి. ఇంకెక్కడా మీకు దైవత్వం కనపడదు. పరిశుద్ధత కనపడే చోటది ఆయన, ప్రేమ కనిపించే చోటు ఆయన, కృప కనిపించే చోటు ఆయన, క్షమ కనిపించే చోటు ఆయన, రక్షణ కనిపించే చోటు ఆయనే. ఇంకెక్కడా ఏ మానవునిలో మీరు ఈ లక్షణాలు ఏమీ కనిపించవు. ఆయనే. దేవుడు ఎలా ఉంటాడు, దేవుడు ఎలా మాట్లాడతాడు, దేవుని భావోద్రేకాలు ఎలా ఉంటాయి, దేవుని సంబంధాలు ఎలా ఉంటాయి, ఆయన ఎలా క్షమిస్తాడు, ఆయన ఎలా కనికరపడతాడు, ఇవన్నీ క్రీస్తు ప్రభువులో. అందుకని హెబ్రీ గ్రంథకర్త అంటాడు, ఆయన దైవత్వము యొక్క మూర్తిమంతము, తత్వము యొక్క మూర్తిమంతం అన్నాడు. అంటే క్యారెక్టర్ అంతా పోస్తే దట్ ఈజ్ జీసస్. ఈ మాట ఎందుకు చెప్తున్నానో తెలుసా? ఈరోజు ఆయన మనల్ని తన రక్తం పెట్టి కొనుక్కున్నాడు. రక్షించబడ్డారా? ఇంకా రక్షించబడలేదా? లేదా? ఎందుకు ఆసక్తి కలిగి మారు మనసు పొందండి అని రాసిన మాట ప్రకటన గ్రంథంలోనిది. కానీ మారు మనసు అన్న పదం, బోర్న్ అగైన్ ఎక్స్పీరియన్స్ వేరు, ఇది వేరు. బోత్ ఆర్ ఎంటైర్లీ డిఫరెంట్. మారు మనసు అన్నప్పుడు తిరిగి జన్మించిన అనుభవం. ఇక్కడ మారు మనసు అంటే పశ్చాత్తాపడండి అనుభవం మాట ఇది. ఇక్కడ మారు మనసు, సంఘం మారు మనసు పొందాలి అంటే చేసిన తప్పులు. ఇందాక మోహన్ గారి పాట ఏడుపు వచ్చింది. మామూలుగా రాలా, దేవుని దగ్గర ఉన్నాడు ఆయన, కనపడేవాడు కాడు కదా. కానీ ఏం పాట! అంతా ఆవేశం, అంతా మోసం. అవునా? పైకి కనిపించే ఆవేశం కాదది, కేవలం నటన. ఇదేగా కనిపిస్తుంది ఇవాళ. అందుకే ఆసక్తి కలిగి మారు మనసు పొందండి అనే పదం. మనం ఉన్నాం క్రైస్తవులం, కానీ మన అంతరంగాలు మాత్రం ఆయన వైపు తేరి చూచేవిగలేవు. ఆయన వైపు మనం తేరి చూడగలిగితే మన వ్యక్తిగత జీవితాలలో మనం ఆయన చూసి ఆశ్చర్యపడతామే కానీ లోకాన్ని చూసి గడగడ వణకం.
ఒక మాట చెప్తాను, ఏమనుకోరుగా. ప్రభు కోసం చచ్చిపోవటం కంటే గొప్ప ఏమైనా ఉందా మీరు చెప్తారా? ప్రభు కోసం ప్రాణం పెట్టడం కంటే జీవితానికి సార్థకత ఇంకేమైనా ఉందో చెప్పగలరా మీరు? ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీరు? ఆయన వస్తారు, గొప్ప అద్భుతం చేస్తారు అనుకుంటున్నారా? ఈ మధ్యకాలంలో కుర్రాడు ఒక మాట అన్నాడు. పెద్దాడే ఏం చెప్పాడో తెలుసా? అన్నయ్య, పార్లమెంట్లోకి మిఖాయిల్ వచ్చి కత్తి చూస్తే ఎట్లుంటారు అన్నాడు. పార్లమెంట్లోకి మిఖాయిల్ వచ్చి కత్తి చూస్తే ఎట్లా ఉంటుందంటారు? అవునా? డోంట్ ఎక్స్పెక్ట్ సచ్ ఎ మిరకల్. ఆయన మనలో ఏం చూపించాలనుకుంటున్నాడు తెలుసా? ఆయనను చూపించాలనుకుంటున్నాడు. మనం ఆయన వైపు చూస్తూ సాగవలసిన వాళ్ళం. లేఖనంలో ఆయన వైపు చూచి, ఆయన యందు లక్ష్యం ఉంచి, ఆయనను చూస్తూ అనే పదాలు 4 మార్లు రాయబడ్డాయి లేఖనంలో. 4 టైమ్స్ రాశాడు. ఇది మొదటిది. వారు తేరి చూచారు. ఏం చూశారు? చూడండి ఏం చూశారు. అన్నీ చెప్పను, 2 మాటలు చెప్తాను. చెరలో నుండి విడిపించేవాడిని చూశారు. చెరలో నుండి విడిపించేవాడిని చూశారు. కేవలం పాపం యొక్క చెరలో నుండేనా? అపవాది యొక్క నిరంకుశత్వపు పరిపాలనలో నుండేనా? కాదండి. ఈ లోక సంబంధమైన పరిపాలకుడు పరిపాలిస్తున్న వాని చేతిలో నుంచి కూడా విడిపించడానికి సమర్థుడైన వాడు ఆయన. ఆయన్ని చూశారు. అంత మాత్రమే కాదు, నలిగిన వారిని విడిపించడానికి ఈ రోజున ఎన్ని మాటలు, ఎన్ని విమర్శలు, రకరకాల విమర్శలు. ప్రభు పేరు ఎత్తి, ఆయన తల్లి పేరెత్తి మాట్లాడే మాటలు వింటున్నప్పుడు గుండెలు అవిసిపోతున్నాయి. నోరు తెరవడానికి మనసు రావడంలా. కానీ స్టిల్ హీ ఈజ్ అలైవ్. ఆయన ఇంకా సజీవుడుగానే ఉన్నాడు. ఆయన ఉన్నాడు, ఇంకా పునరుద్ధానుడుగానే ఉన్నాడు. గుర్తుపెట్టుకోండి మీరు. ఆయన తండ్రి కుడిపార్శ్వాన ఉన్నాడు అన్నప్పుడు మనం రేపటి దినాన్న ఏ పునరుద్ధాన దేహాన్ని ధరించబోతున్నామో అదే పునరుద్ధాన దేహంలో ఇప్పుడు ప్రభు ఉన్నాడు. ఇప్పుడు ఉన్నాడు ఆయన. అలా అక్కడ ఉన్నాడు మాత్రమే కాదు, ఆయన అన్నాడు, మీరు వెళ్ళండి, నేను మీతో కూడా సదాకాలం ఉంటాను అన్నాడు. ఆయన సర్వవ్యాపి అయిన దేవుడుగా ఈ రోజుకి ఉన్నాడు. ఆయన ఉన్నవాడు. ఆయన వైపు చూడడం మానేసాం మనం, పరిస్థితుల వంక చూస్తున్నాం. ఆయన వైపు చూడడం మానేసాం మనం, అందుకనే భయాలు మన అంతరంగాలను పట్టుకుంటున్నాయి. నిజంగానే చాలామంది క్రైస్తవులు ఫోబియాలో ఉన్నారు ఇవాళ. చాలా ఫోబియా, గడగడగడ వణుకుతున్నారు. తెలుసా మీకు? ఒక ఆయన ఇలా అన్నాడు, అన్న పత్రిక పేపర్ మార్నింగ్ న్యూస్ పేపర్ చూస్తుంటే బీపీ వచ్చేస్తుందన్న, వార్తలు వింటుంటే బీపీ వచ్చేస్తుందన్న. ఎందుకని? అన్నీ కూడా నెగిటివ్ న్యూస్. అడ్డుకునేవాడు కనపట్టలా, కాపాడేవారు కనపట్టలా, ఎదురు చెప్పేవారు కనపట్టలా, అప్రతిహతంగా కొనసాగిపోతున్న శత్రువు యొక్క కత్తులు కనపడుతున్నాయి తప్ప నిలిచి ఉన్నవాడు కనిపించటంలా. కారణం ఏంటో తెలుసా? మనం పరిస్థితుల వంక మాత్రమే చూస్తున్నాం కానీ ప్రభు వంక చూడడం లేదు. ఆ కారణం చేత మనం భయకంపితులం అవుతున్నాం. ఉప్పెనలు రానివ్వండి, తుఫానులు వచ్చాయి, కానీ ఆయన పునరుద్ధానుడే. మర్చిపోవద్దు మీరు. ఇక్కడ వారు ఆయన వైపు చూసినప్పుడు ఏం చూశారు చెప్తారా మీకు? మీరు మన కొరకు అభిషేకించబడిన వాడిని చూశారు. అభిషేకించబడిన వాడు ఆయన. అభిషేకించేది ముగ్గురిని. 1 రాజును అభిషేకిస్తారు, 2 ప్రధాన యాజకుడిని అభిషేకిస్తారు, 3 బలి పశువుని అభిషేకిస్తారు. ఈ 3 నా యేసుక్రీస్తు ప్రభు. 1000 ఏళ్ల కాలం భూమిని పరిపాలించబోయే రాజు. 5 ఏళ్ళు కాదు, 15 ఏళ్ళు కాదు కదా.
ఆయన పరిపాలన భూమి మీద 1000 ఏళ్ళు. యెరూషలేమును కేంద్రస్థానంగా చేసుకుని పరిపాలించబోయే రాజు ఆయన. అందుకొరకు అభిషేకించబడ్డాడు. అంతేకాదు, ఆయన ప్రధాన యాజకుడు. అంటాడు హెబ్రీ గ్రంథకర్త, ఆకాశ మండలము గుండా వెళ్ళిన ఈ ప్రధాన యాజకుడు మనకు చాలినంతటి వాడు. ఆయన చాలినంతటి వాడు. ఏం చేస్తున్నాడు? నీ కోసం, నా కోసం విజ్ఞాపన చేస్తున్నాడు. స్టిల్ నౌ. మర్చిపోలా, నిన్ను మర్చిపోలా, నన్ను మర్చిపోలా. మర్చిపోడు ఆయన. ఆయన మర్చిపోయే దేవుడు కాదు. మనలాగా చెప్పు వదిలేదు. నేను కూర్చుని తల గోక్కుని అనిల్ గారి పేరు మర్చిపోయా. ప్రక్కనే ఉన్న తమ్ముడు సుధాకర్ అడిగా, తమ్ముడు నాకు గుర్తు రావట్లేదు. ఆయన చూపించాడు అనిల్ రాజు అని. అవును కదా, అవునా? ఈ చిప్పు వదిలేస్తుంది. 70 దగ్గరికి వచ్చేటప్పుడు చిప్పు ఎగిరిపోద్ది, ఉండదేక అయిపోతుంది అనమాట. కానీ అది మాత్రం మెగాబైట్లు కాదు, ఏ బయట పనికిరాదు ఆయనకి. ఆయన ఏం మర్చిపోయాడు చెప్తారా? 1000 సంవత్సరాలైనా అబ్రహామును మర్చిపోలా. 1000 సంవత్సరాల తరువాత వచ్చి అబ్రహాములో చూసినదే జక్కయ్యలో కనిపించి ఇతడు అబ్రహాం కొడుకే అన్నాడు. ఏం చూశాడు? ఆ రోజు ఉన్నవాడే ఈరోజు ఉన్నవాడు ఆయనే. ఆయన మన నిమిత్తం విజ్ఞాపన చేస్తున్న విజ్ఞాపనకర్తగా నేటికి ఉన్నాడు. రెండవ మాట. మూడవది, ఉన్నవాడనేవాడు మనందరి కోసం సిలువలో తన ప్రాణాన్ని మన పాపాలకు ప్రాయశ్చిత్తంగా, మనం పొందవలసిన శిక్షను తాను పొంది, మనం పొందవలసిన మరణాన్ని ఆయన పొంది, పాపం మీద బయలుపడిన దేవుని ఉగ్రతను భరించినవాడు ఆయన బలిపశు. అంటే మన కోసం ఏం దాచుకోవాలా? సృజించిన ప్రపంచాన్ని మనకిచ్చాడు, పరలోకాన్ని మనకివ్వాలనుకున్నాడు. తాను ధరించిన రక్తమాంసాలను సహితం మన కోసం సిలువలో దారిపోసాడు. అలాంటివాడు చాలినంతటి వాడు కాడా? కష్టంలో, శ్రమలో, బాధలో, ఇబ్బందుల్లో మనం ఆయన వైపు చూడగలిగితే, ఆయన వైపు చూస్తే మనం ఖచ్చితంగా మన వినికిడిలో ఆయన కార్యాలు ఆ రోజు నెరవేరాయి, ఈరోజు నెరవేరుతాయి. అనుమానమేమీ లేదు. మొదటిగా ఆయన ఎవరో వారు తేరి చూడడం ద్వారా గ్రహించారు. రెండవ మాట దగ్గరికి రండి. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. దేవుని కృప వలన ఆయన ప్రతి మనుషుని కొరకు మరణము అనుభవించినట్లు దేవదూతల కంటే కొంచెము తక్కువ వాడిగా చేయబడిన యేసు మరణము పొందినందున మహిమా ప్రభావములతో కిరీటము ధరించిన వానిగా ఆయనను చూచుచున్నాము. ఈ మాట చిన్న మాట కాదు. చూచుచున్నాము అంటే అది పాస్ట్, ప్రజెంటు, ఫ్యూచరు, కంటిన్యూస్ టెన్స్. అది నిరంతరం జరుగుతున్న ప్రక్రియ. చూస్తూనే ఉన్నాం ఆయన. మనం ఎలా చూసాం? మన కోసం ప్రాణం పెట్టిన వాడిగా చూస్తున్నాం. భారతదేశంలోనే ఒక దైవ సేవకుడు ఉన్నాడు. అంటే మన సత్య సిద్ధాంతానికి కొంచెం తేడా ఉంది ఆయన. నేను విమర్శించదలుచుకోలేదు, కానీ మంచి సాక్ష్యం ఉన్న వ్యక్తి ఆయన. ఇప్పుడు ఇతర ఫెయిత్లో, అంటే క్రిస్టియన్స్ అయినా ఇతర డినామినేషన్లో ఉన్నవాళ్ళైనా మారు మనసు పొందిన వాళ్ళందరూ పరలోకం వస్తారుగా. మనం వెళ్తామా? మారు మనసు పొందిన వాళ్ళందరూ వస్తారుగా. అలాంటి వాడు ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ పెట్టాడు ఇండియాలో. ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ పెట్టినప్పుడు కొద్దిమంది అమెరికన్స్ వచ్చారు. రాత్రి 11 వాళ్ళు అనుకున్నారు, ఒకసారి వెళ్ళి చూసి వద్దామా అనుకుని ఆయన క్యాంపస్ దగ్గరికి వచ్చారు. బయట ఉంటాడు కదా, ఎవరు గాడు, అడిగారు. పేరు చెప్పాలండి, నోటికి వచ్చేస్తుంది గబాలన, చెప్పేస్తానే ఉన్న, భయపడి చెప్పట్లేదు. మేము చూడొచ్చా అని అడిగారు.
వెళ్ళండి, పర్వాలేదు, ఆయన అప్పుడే నిద్రపోడు, 12 కాదు 1 గంట వరకు మెలకుగానే ఉంటాడు, వెళ్ళండి మీరు అన్నాడు. తీరా వీళ్ళు వెళ్తున్నారు, ఎక్కడికి వెళ్ళాలో తెలీదు, ఫస్ట్ టైం క్యాంపస్లో అడుగు పెట్టారు. వెళుతూ ఉండగా కొంచెం దూరం వెళితే మ్యాన్ హోల్ ఉంటుంది కదా, మ్యాన్ హోల్లోంచి బయటకు వస్తున్నాడు ఒక ఆయన. మ్యాన్ హోల్లోంచి బయటకు వస్తున్నాడు, ఎట 11:30 PM నైట్ బయటకు వస్తున్నాడు. బయటకు వచ్చిన అతను అడిగాడు, అయ్యా మరి ఫలానా ఆయన దగ్గరికి మేము వెళ్ళాలి, చూడాలి, ఎటు వెళ్ళాలి, కుడివైపుగా ఎడం వైపుగా అంటే ఆయన అన్నాడు, సార్ మీరు కుడివైపుకి వెళ్ళండి, కుడివైపుకి వెళ్ళిన తర్వాత మీకు ఒక వరండా కనపడుతుంది, అది కొంచెం లోపలికి వెళ్ళిన తర్వాత డ్రాయింగ్ రూమ్ కనపడుతుంది, అందులో చైర్స్ ఉంటాయి, అందులో కూర్చోండి, ఆయనే వస్తాడు. వీళ్ళు వెళ్ళిపోయి కూర్చున్నారు. తరువాత మోర్ దాన్ 45 minutes తర్వాత వచ్చాడు. వచ్చి కూర్చుని చెప్పండి అన్నాడు. కూర్చున్న వాళ్ళు లేచి నిలబడి, బ్రదర్ మీరు మ్యాన్ హోల్లోకి దిగారా, మీరు మ్యాన్ హోల్లోకి దిగారా? ఏమండి, ఆఫ్టర్ ఆల్ ఏ మ్యాన్ హూ స్టార్టెడ్ ఎన్ ఆర్గనైజేషన్ ఈజ్ డూయింగ్ సచ్ వర్క్. అతన్ని పెరిగాడా తరిగాడా? మీరే చెప్పండి. రక్తమాంసాలు ధరించినందువల్ల నా ప్రభు పెరిగాడా తరిగాడా? ఆయన మన పాపాలన్నిటినీ భరించినందువల్ల పెరిగాడా తరిగాడా? ఆయన మన నిమిత్తం శాపగ్రాహి అయినందువలన పెరిగాడా తరిగాడా? తరిగాడనుకునేవాడు ఆయన వంక చూసినవాడు కాడు. ఎందుకో తెలుసా? ఆయన భూమి మీద ఉండగానే చూడండి ఏమన్నాడు, ఒకసారి చూడండి. యోహాను సువార్త 13వ అధ్యాయం 31-32 వచనాలు. వాడు వెళ్ళిన తరువాత యేసు ఇట్లనెను, ఇప్పుడు మనుష్య కుమారుడు మహిమపరచబడి ఉన్నాడు, దేవుడును ఆయన యందు మహిమపరచబడి ఉన్నాడు. విన్నారా మీరు ఈ మాట? హూ గ్లోరిఫైడ్ ఇన్ హిమ్ ద గాడ్ ఎలోన్. దేవుడు నా యందు మహిమపరచబడ్డాడు రక్తమాంసాల్లో ఉండగానే. రక్తమాంసాల్లో ఉండగానే దేవుడు నా యందు మహిమపరచబడ్డాడు. అంతేకాదు, ఈ 14వ అధ్యాయంలో 23 సార్లు కనపడుతుంది ఒక మాట, తండ్రి 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 అనే పదం 23 times కనపడుతుంది. 23 సార్ల్లో ఒకసారి అన్నాడు, తండ్రిని చూచినవాడు నన్ను చూచి ఉన్నాడు అన్నాడు. ఏం చెప్పాడు? తండ్రియు నేను ఏకమై ఉన్నాము అన్నాడు. అంటే రక్తమాంసాల్లో పాలువాడైంది ఎందుకు? అదృశ్యుడైన దేవుడు మానవ జాతికి దైవత్వాన్ని స్పష్టంగా చూపించడం కోసం ఆయన మానవుడయ్యాడు. ఆయన ప్రతి కదలిక దైవత్వం, ఆయన ప్రతి సంభాషణ దైవత్వ సంభాషణ, ఆయన ప్రతి సంబంధం దైవత్వాన్ని చూపించింది. ఆయన ప్రతి ఉపదేశం, ఆయన ప్రతి నడక, ప్రతి పని దైవత్వాన్ని చూపించింది. గ్రహించగలిగిన వాడు ఎవడైనా చెవిటివాడు కాలేడు, చూసేవాడు ఎవడైనా గుడ్డివాడిగా ఉండలేడు. ఆయన విడిచి బతకడానికి ఇష్టపడ్డు, ఆయన అనవసరంగా విమర్శించడానికి నోరు పారేసుకోడు. మర్చిపోకండి ఈ మాట. ఆయన మహిమా ప్రభావములు ధరించి కిరీటం ధరించిన వానిగా చూస్తున్నాం మనం అన్నాడు. అలా చూస్తున్నాం. ఇప్పుడు ఎలా ఉన్నాడు ఆయన? ఇప్పుడు ఎలా ఉన్నాడు? పిలాతు ముందు ముళ్ళ కిరీటాన్ని ధరించిన వాడిగా చూసారా? చేతులు రెల్లు పెట్టబడిన వాడిగా చూసారా? ఇప్పుడు ఎలా చూస్తున్నారో తెలుసా? మహిమా ప్రభావాలు ధరించి కిరీటధారిగా ఉన్నాడు ఆయన. ఆయన చూస్తున్నాం మనం. ఇప్పుడు మనం నమ్ముకున్న రక్షకుడు లోకానికి సామాన్యుడుగాను, బలహీనుడుగాను, దీనుడుగాను కనపడుతున్నాడు. కానీ ఆయన భూమి మీద పునరుద్ధానుడైన తర్వాత అన్నాడు, సర్వాధికారము నాకు అనుగ్రహించబడింది అన్నాడు. సర్వాధికారి అయిన దేవుడు ఆయన ముందు, సర్వాధికారి అయిన దేవుడుగా ఇప్పుడు ఉన్నాడు ఆయన. ఆయన మహిమ పరచబడిన వాడు శరీరంలో ఉండగానే. మర్చిపోవద్దు ఈ విషయాన్ని, జ్ఞాపకం చేసుకుంటే మనం ఆయన వంక చూడండి. ఆయనలో దొరకంది ఏంటి? ఆయన వైపు చూడండి, ఆయన నుండి మనకు లభించనిదేంటి? ఆయన వైపు చూడండి. భయపడడానికి ఏ కారణం ఉంది? భయపడడానికి ఏ కారణం ఉంది?
కోషి మాథ్యూ గారు ఒక పుస్తకం రాశాడు 23వ కీర్తన మీద, ద గాడ్ ఆఫ్ ఆల్ కంఫర్ట్ అని. నేను నా పని అయిపోవచ్చింది అనుకున్నాను. తమ్ముడు ఎబినేజర్ పవిత్రనని ఎమ్మిగనూరులో బ్రదర్ నరసింహులు వాక్యం చెప్తాడు. చాలా అద్భుతమైన వర్తమాని కూడా తమ్ముడు. ఈ తరంలో దేవుడు తను వాడుకుంటున్నాడు. ఆ తమ్ముడిని అడిగాడట, తెలుగులో తర్జుమా చేయడానికి ఎవరన్నా దొరుకుతారా అని. అడిగితే వెంకటరత్నం అన్నయ్య ఉన్నాడు అన్న. అయ్యా, ఆయన పేరు నేను విన్నాను, రాజేష్ అని అతను అడిగాను, అతను నేను చెప్తాను కనుక్కుంటాను అని త్వరగా చెప్పలేదయ్యా అంటే ఫోన్ చేశారు. ఆయన మాట్లాడి, అయ్యా కొంచెం తర్జుమా చేసి పెడతారా అని అడిగాడు. పంపించండి అని. ఆ తర్జుమా చేస్తున్నప్పుడు ఆయన ఒక మాట అన్నాడు. ఏమన్నాడో తెలుసా? ఆయన కేవలం మంచి గొర్రెల కాపరి కాదు, ఆయన మంచి గొర్రెల కాపరిగా ప్రాణం పెట్టినవాడు మాత్రమే కాదు, అది 22వ కీర్తన. కానీ ఆయన గొప్ప గొర్రెల కాపరి, రక్షించిన గొర్రెని భుజాన పెట్టుకుని నిత్యత్వం వరకు మోసుకుని వెళ్ళేవాడు ఆయన. ఆ మాట రాసేటప్పుడు అనుకున్నాను, వై షుడ్ ఐ ఫియర్? నా కోసం ప్రాణం పెట్టిన దేవుడు మహిమా ప్రభావాలు కలిగి కిరీటం ధరించిన వాడుగా ఉన్నాడు. ఆయన చిత్తం మన జీవితంలో జరిగించడానికి ఆయన ఇష్టపడ్డాడు. ఆయన చిత్తం నెరవేర్చడం మన కర్తవ్యమైనప్పుడు అందుకోసం కష్టమా, బాధ, దుఃఖమా, హింస, మరణమా, ఎంత సంతోషం. ఆలోచించారు ఎప్పుడైనా? స్టెఫను ప్రాణం పోతున్నప్పుడు తండ్రి కుడిపార్శ్వాన కూర్చున్నవాడు లేచి నిలబడ్డాడు. వై చెప్పండి. మహిమా ప్రభావాలు ధరించిన వాడేగా కాదా? అవును. కానీ ఎందుకు నిలబడ్డాడు? తన కోసం ప్రాణం పెట్టే వాళ్ళ జీవితాలు ఆయన దృష్టిలో ఆహ్వానించడానికి ఎంత అద్భుతమైనవి. నేటికి ఆయన ఆ రోజు ఆహ్వానించాడు, ఈరోజు ఆహ్వానించడానికి సిద్ధంగానే ఉన్నాడు. శ్రమలు పడిన సంఘాన్ని, గాయపరచబడిన సంఘాన్ని, అవమానించబడుతున్న సంఘాన్ని, విమర్శించబడుతున్న సంఘాన్ని ఆయనను తనలో చూపించడానికి సంసిద్ధంగా ఉన్న సంఘాన్ని చూసి అతిశయపడే దేవుడు ఆయన. పౌలు గారు అంటాడు, భలే మాట అంటాడు, ఆయన ప్రియకుమారుణ్ణి నాయందు బయలుపరచనుద్దేశించినప్పుడు, దట్ ఈస్ ద గోల్ ఆఫ్ ఎవ్రీ బిలీవర్. ప్రతి విశ్వాసి లక్ష్యం ఏమిటంటే నీలో నాలో తన ప్రియకుమారుణ్ణి ఆయన లోకానికి చూపించాలి అనుకుంటున్నాడు. ఆయన మన కోసం ఉన్నాడు, మనం ఆయన చూస్తున్నాం, మర్చిపోకండి. అంతేకాదు, ఈయన గురించి ఒక ఎలగరి, అంటే మనందరికీ తెలిసిందే, ఒక ఉపమాన రీతిగా చెప్తూ 7వ అధ్యాయంలో మెల్కీసెదెకుని గురించి మాట్లాడుతుంటాడు. చూడండి, 7వ అధ్యాయం హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 4వ వచనంలో అంటాడు, ఇతడు ఎంత ఘనుడో చూడండి అన్నాడు. ఎవరిని? మెల్కీసెదెకుని. ఇతడు ఎంత ఘనుడో చూడండి అన్నాడు. మెల్కీసెదెకు రాజులను సంహరించి వస్తున్న అబ్రహామునకు ఎదురెళ్ళాడు. వెళ్ళాడా? వెళ్ళినవాడు రొట్టె ద్రాక్షరసం ఇచ్చాడా? ఇచ్చేవాడు ఒక మాట అన్నాడు, అబ్రహామా, ఈ జయం ఇచ్చింది ఎవరు అనుకుంటున్నావు? నీకు ఆకాశమునకు భూమికి సృష్టికర్త సర్వోన్నతుడైన దేవుడు. అప్పటి వరకు అబ్రహాముకు తెలిసింది ఏమిటంటే దేవుడు మాట్లాడేవాడని మాత్రమే. ఆయన మాట్లాడతాడని తెలిసి తన దేశాన్ని, తన సంస్కృతిని, తన ఇంటిని, బంధువులు విడిచిపెట్టి వచ్చేసాడు. కానీ ఇప్పుడు కొత్త మాట వినపడింది, ఈ జయమిచ్చింది ఎవరు అనుకుంటున్నావు? నీ కాళ్ళ కిందన్న భూమిని, నీ తల మీద ఉన్న ఆకాశాన్ని సృజించిన సృష్టికర్తే అయినా నీతో మాట్లాడినవాడు. అంతేకాదు, ఆయన సర్వోన్నతుడయ్యా అన్నాడు. ఇది ప్రత్యక్షత. ఈ ప్రత్యక్షత పొందినవాడు శోధనని గెలిచాడు. సొదొమ ఆస్తంతా పోసేయ తీసుకో, నువ్వు యాక్చువల్గా అబ్రహాందే కాదు, గెలిచాడుగా. తీసుకో అంటే నోలు పోగు కానీ చెప్పులు వారు కానీ అక్కర్లేదు అని ఊరుకుంటే బాగుండేది. ఆకాశమునకు భూమికి సృష్టికర్తయు సర్వోన్నతుడైన దేవుని పేరట నేను చెప్తున్నాను,
నాకు నూలు పోగు కానీ చెప్పులు వారు కానీ అక్కర్లేదు. ఎవరు ఇప్పుడు మహిమా ప్రభావాలతో ఉన్నది? సంఘానికి తన గురించిన ప్రత్యక్షతనిచ్చినవాడు, సంఘం శోధనలో అడుగు పెట్టకుండా కాపాడడానికి అవసరమైన వర్తమానాన్ని అనునిత్యం అందజేసేవాడు ఆయన. ఈ రోజుకు మాట్లాడుతూనే ఉంటాడుగా లేఖనంలో నుంచి. మాట్లాడడం లేదా? మీరు చెప్పండి ఒక మాట. రక్షించబడ్డాగా ఎంతకాలమైంది ప్రభు మీతో మాట్లాడి? లేఖనంలోంచి ఆయన స్వరాన్ని వినగలుగుతున్నామా? ప్రతిరోజు ఆయన గడప దగ్గర కాచుకొని ఉన్నవాడు ధనుడు అయితే, ఆయన స్వరం విన్నవాడి సంగతి ఏమిటి? ఆయన మీద లక్ష్యం ఉంచేవాడు ఆయన స్వరాన్ని వింటాడు ప్రతిరోజు. లేఖనంలో నుంచి ప్రభు మాట్లాడుతూనే ఉంటాడు. ఆయన మన నిమిత్తం ప్రాణం పెట్టాడు, మనల్ని కొనుక్కున్నాడు, కిరీటధారిగా ఉన్నాడు. భయపడకండి. 2-3 దగ్గరికి వెడదాం. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం. ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, మనము ఒప్పుకున్న దానికి అపోస్తలుడును ప్రధాన యాజకుడు అయిన యేసు మీద లక్ష్యం ఉంచుడి. ఎందుకు లక్ష్యం ఉంచాలి? నమ్మకంగా ఉండడానికి. ఆయన వైపు నువ్వు చూస్తే ఆయన నిన్ను శోధన నుంచి కాపాడేవాడు. నువ్వు నమ్మకంగా బ్రతకడానికి కారకుడు అవుతాడు ఆయన. కింద రాస్తూ ప్రభువుని గురించి, మోషేని గురించి మాట్లాడాడు. ఆయన కుమారుడయుండి, మోషే పరిచారకుడయుండి వారు నమ్మకముగా ఉన్నారు. ఈ పరిస్థితుల మధ్య మనం నమ్మకంగా ఉంటామో లేదో, నిలబడతామో లేదో, వచ్చేసిన తర్వాత నేను యవనస్తులకు ఒక మాట చెప్తున్నాను. రక్షించబడిన యవనస్తులారా, ఈ కాలంలో మీరు దేవుని కోసం హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో పాత నిబంధన వీరులు వాళ్ళంతా, కానీ ఇప్పుడు మీరు కొత్త నిబంధన వీరులు కావాలయ్యా. గుర్తుపెట్టుకోండి. పాడింది మీ జీవితాల్లో సార్థకత కావాలి. విన్నది మీ జీవితాల్లో కార్యరూపం కావాలి. చదివింది మీ జీవితంలో ప్రతిఫలించాలి. అప్పుడు మిమ్మల్ని చూసిన వారు మీలో ప్రభువుని చూస్తారు, ఖచ్చితంగా చూస్తారు. ఆలోచించండి. ప్రభు పౌలు జీవితంలో స్పష్టంగా కనపడుతూ వచ్చాడు. అనేక చోట్ల కనపడతాడు. ఒక చోటు చూపిస్తాను. ఆయన మెలితే ద్వీపంలోకి వెళ్ళి పుల్లలు ఏరాడు, తీసుకొని వచ్చాడు. ఏం పట్టింది? మొత్తం 100 మంది సైనికులు ఖైదీలందరినీ చంపేయాలనుకున్నప్పుడు పౌలును బట్టే ఖైదీలందరూ బ్రతికారు. అవునా? యూలి అనేటువంటి ఆ శతాధిపతి పౌలు మీద ఉన్న ప్రేమ చొప్పున వద్దొద్దు, చంపొద్దు అన్నాడు. అవునా? ఖైదీలందరూ బ్రతకడానికి కారకుడెవరు? దేవుని సేవకుడైన పౌలు. అతగాడు ఆ మెలితే ద్వీపంలో పుల్లలేరి తెచ్చి ఈ ఖైదీలు, ఈ సైనికులు, వాడవారు అందరూ కూర్చుని ఉండగా ఆ నెగడలో పుల్లలు నేస్తున్నాడు కదా. ఎవరు గుర్తొచ్చారు? మేడగదిలో నడుముకు తువాలు కట్టుకుని
చేతిలో పడిరం తీసుకుని అందులో నీళ్లు పోసుకుని శిష్యుల పాదాల వద్దకు వంగిన ప్రభు కనిపించలేదా? ఖచ్చితంగా నా జీవితాలలో ప్రభువు కనిపించడానికి ఎవరి మీద లక్ష్యం ఉంచాలి? ఎవరి మీద లక్ష్యం ఉంచాలి? అందుకే అంటాడు, ఆయన మీద లక్ష్యం ఉంచండి. ప్రధాన యాజకుడు మన కోసం, అపోస్తలుడు మన కోసం పంపబడినవాడు. ఈ రోజున అపోస్తలుడు అనే పదం చాలా త్వరగా వాడేస్తున్నారు, చాలా త్వరగా వాడుతున్నారు. There are some qualifications to apostles. ఈ దినాన్న ఆడంబరం ఎక్కువైపోయింది కానీ బ్రతుకు తక్కువైపోయింది. ఆర్భాటం ఎక్కువైపోయింది కానీ మాదిరి తరిగిపోయింది. ఇది నేటి దరిద్రత కారణం. ఈ కాలంలో చూస్తూ ఏడుస్తూ వెళ్ళటం తప్ప ఏమీ చేయలేని దుస్థితిలో ఉన్నాం. మాకే ఎలా ఉంటే మరి మీకు ఎలా ఉందో నాకు అర్థం కావట్లా. మీ కళ్ళ వెంట కన్నీళ్ళు వస్తుండుంటాయి పెద్దవారికి. ఆ కన్నీళ్ళు ప్రభు చెమట రక్త బిందువులు అవ్వచ్చు కానీ మీ కన్నీటి వెంట రక్తం కారొచ్చు. అలాంటి క్షీణించిపోతున్న క్రైస్తవ విలువల దగ్గర మనం ఉండడం నిజంగా దుఃఖకరం. కారణం చెప్పనా? మనం ఇవాళ సేవకుని మీద లక్ష్యం ఉంచాం, ప్రభువును మర్చిపోయాం. సేవకుడు సంఘానికి కేంద్రస్థానం అయిపోయాడు. నాయకత్వాన్ని తక్కువ చేయమని చెప్పటం లేదు నేను. దేవుని స్థానంలోనికి సేవకుని తేవద్దని చెప్పడానికి మాటలు చెప్తున్నాను. లక్ష్యం ఉంచవలసిన వాడు ఆయన. ఇది 3వ మాట. 4 దగ్గరికి వెడదాం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు చదువుతున్నాను. ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘం వలె మనల్ని ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులుబెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించువాడని యేసు వైపు చూచుచు, ఇది 4వ మాట, చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదాం. ఎలా? కష్టంలో, అవమానంలో, తరిమేటప్పుడు, అధికారం ఎదురు తిరిగినప్పుడు, అధికారం క్రైస్తవ్యానికి శత్రువులైనప్పుడు, మతం కూడా అధికారాన్ని ఆధారం చేసుకుని ఇష్టానుసారంగా నేరాలు మోపుతున్నప్పుడు ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి ఏం చేశాడు ఆయన? చూసారా? ఆయన వైపు చూడండి. ఆయన విశ్వాసానికి కర్త, దాన్ని కొనసాగించేవాడు. కానీ ఇంగ్లీష్లో అద్భుతంగా ఉంటుంది. హీ ఈజ్ ద ఆథర్ అండ్ చెప్పండి, సస్టైనర్ ఆఫ్ ద ఫెయిత్. ఆథర్ అండ్ ఫినిషర్ ఆఫ్ ద ఫెయిత్. ఈ తర్జుమాలు చాలా అద్భుతంగా ఉంటాయి. ఆయన కేవలం కర్త మాత్రమే కాదట, దాన్ని కొనసాగించేవాడు మాత్రమే కాదు, స్థిరపరిచేవాడు, బలపరిచేవాడు, దాన్ని సమాప్తం చేసేవాడు, ముగింపు చేయగలిగిన వాడు, సంపూర్ణం చేయగలిగిన వాడు అంటే ఇంకా బాగుంటుంది. ఆయన ఇంతకు ఆయన ఎక్కడున్నాడు? వెర్ ఈస్ హీ నౌ? వెర్ ఈస్ హీ నౌ? ఇక్కడే ఉన్నాడు. మీకు గుర్తుండి ఉండాలి, చాలా సంవత్సరాల క్రితం ఇలాగే ఇక్కడే కూర్చుని ఉన్నాం. ఆ రోజున విల్సన్ గారి పైన ఉన్నారు, ఇంకా పెద్దవారు ఉన్నారు. అందరిలో నేనే చిన్నవాడిని. ఆ చివరి కూర్చున్నా. అక్కడి నుంచి అటుపక్క కూడా పందిరేసేసినట్టున్నారు, అక్కడ దాకా ఉంది. నేను ఆ చివరి కూర్చుని వచ్చేటప్పుడు డ్రైవ్ చేస్తుంది రాజుగారు అన్నాడు, అన్నయ్య మంచిళ్ళు తాగుతారా? ఎంత చలిలో మంచిళ్ళు ఏంటి, ఊరుకోవయ్యా వద్దులే అని వచ్చేసి కూర్చున్న తరువాత అప్పుడు డిగ్రీ ప్రభుదాస గారిని పిలిచారు కర్నూలు నుంచి.
వాళ్ళకి వర్తమానం ఇస్తూ ఆఖరి వర్తమానం వెంకటరత్న బ్రదర్ చెప్తారన్నారు ఈ పెద్దోళ్ళందరూ. నాకు మెల్లగా దాహం మొదలైంది, కాళ్ళు వణకడం ప్రారంభమైంది. ఓరి నాయన, ఆఖరి వర్తమానం కష్టం. ఈయన మొదలుపెట్టి ఇప్పుడు మా సుధాకర్ బాబే పర్ఫెక్ట్గా వాకింగ్గా చెప్పేశాక మాట్లాడడానికి ధైర్యం చేయాలి. మరి వాళ్ళు ఇంకా పెద్దోళ్ళు కదా, వాళ్ళు ఇంకా దానికి తోడు ఎలా ఉంటుందంటే బ్రదర్ ఇన్ అసెంబ్లీస్ యొక్క మెసేజీ అది కేర్ఫుల్లీ రివిటెడ్ అండ్ ఎక్సర్సైజ్డ్ అన్నట్టు ఉంటుంది. అలాంటి వర్తమానం ఉంటుంది. వెనకాల నిలబడి మాట్లాడాల్సి నాలాంటి వాడికి ఎలా ఉంటుంది, కష్టంగానే ఉంటుంది. దాహం ఎక్కువైపోతుంది. దాహం ఎక్కువైపోతే స్టేజ్ మీద చూసే ఎవరి దగ్గర వాటర్ బాటిల్ లేదు, ఏం చేయాలో అర్థం కావట్లా. కళ్ళు మూసుకుని, ప్రభువా ఇంక ఇప్పుడు నా పని కాదు, నోరు తెరిచి మాట్లాడలేను, నీకు దండం పెడతాను, నువ్వే నా మాట వినాలి. ఎన్హొక్కొరేలో విన్నావు కదా, అతని ముందు గోతిని చీల్చావు కదా, నీళ్ళు ఇచ్చావు కదా, అలా ఇవ్వకపోతే అయిపోతాను ప్రభువా అనుకుని ప్రార్థన చేసుకుని కళ్ళు తెరిస్తే అక్కడి నుంచి ఒక చిన్న కుర్రాడు, ఇంత కుర్రాడు లేచి వచ్చి వాటర్ బాటిల్ నాకు ఇచ్చాడు. ఇక్కడ తీసుకున్నా, చూసా, వెళ్ళిపోయాడు, తాగా. పోయిన సంవత్సరం రాజమండ్రి వెళ్తే, ఏమండి ఒకసారి మీకు బాటిల్ తెచ్చాడు కుర్రాడు గుర్తున్నాడా, వీడేనండి అన్నాడు. నేనన్నాను, ఎవరు పంపించారు నిన్నంటే, ఏమో తెలియదు అంకుల్ అన్నాడు. మరి ఎట్ట వచ్చాడు, ఇక్కడే ఎలా వచ్చాడు? సమయోచితమైన సహాయం చేయడానికి. చూడండి ఆ మాట ఒకసారి ప్లీజ్ సీ. ఆయన మనతో ఉన్నాడండి, మనల్ని వదిలిపెట్టేవాడు కాదండి. ఆయన ప్రాణం పోవచ్చు కాక ఆయన కోసం. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 15-16 వచనాలు. మన ప్రధాన యాజకుడు మన బలహీనతలు యందు మనతో సహానుభవము లేనివాడు కాడు గాని సమస్త విషయముల్లోనూ మనవలనే శోధించబడినను ఆయన పాపము లేనివాడిగా ఉండెను గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము పొందుటకు కృప పొందునట్లు సహాయం కొరకు ధైర్యంతో కృపాసనం వద్దకు వెళదామన్నాడు. ఎవరు ఆయన చెప్పండి? సమయోచితమైన సహాయం, టైమ్లీ హెల్ప్. ప్రతి పరిస్థితుల్లో కూడా సమయోచితమైన సాయం చేయగలిగిన దేవుడు ఆయన. పునరుద్ధానుడు, అవునా? ఆ రోజు ఉన్నవాడికి ఈరోజు కూడా ఉన్నాడు, లేడా? ఖచ్చితంగా ఉన్నాడు. ఆ పునరుద్ధానుడు ఎలా సాయం చేస్తాడో త్వరగా 2 లేదా 3 లేదా 4 మాటలు మీకు చూపించి ముగిస్తాను. నెంబర్ 1 చూడండి, మత్తయి సువార్త 14వ అధ్యాయం 25వ వచనం. రాత్రి 4వ జామున ఆయన సముద్రము మీద నడుచుచు వారి యొద్దకు వచ్చెను. ఏ పరిస్థితి, ఎలాంటి పరిస్థితి? అవునా కాదా? ఆయనేనా ఇప్పటికే ఉంది? ఆనాడు సముద్రం మీద నడిచాడు, ఇవాళ భయపెట్టే అధికారపు తరంగాల మీద అడుగులు వేసుకుంటూ మన దగ్గరికి రాడా? మనం తీసుకెళ్ళడా? ఆయన మనకు సమయోచితమైన సహాయం చేయడానికి సాలినంతటి వాడు కాడా? నెంబర్ 1. నెంబర్ 2, మార్కు సువార్త లూకా సువార్త 24వ అధ్యాయం 15వ వచనం. వారు సంభాషించుకొనుచుండగా యేసు తానే దగ్గరికి వచ్చి వారితో కూడా నడిచెను కదా. ఇందాక తమ్ముడు చెప్తూ రాతి నేల, బంకమన్ను నేల, ఇంకే నేల, మనసు అన్నాడా? మరి ఇదే నేల, ఇదే నేల. రాతి నేలకి ఇది ఉదాహరణ కాదా? వెచ్చగా ఉన్నప్పుడు బాగానే ఉన్నారు, చల్లబడగా వెళ్ళిపోతున్నారు ఇంటికి. అవునా? చల్లబడి ఇంటికి వెళ్ళే వాళ్ళు వెంట నడిచి వెళ్ళి
మళ్ళీ సహవాసానికి తెచ్చేవాడు ఆయన కాడా? హీ ఈజ్ నాట్ అవర్ సేవియర్. ఎవరైనా మధ్యలో వాల్ పోస్టర్ చూశాను, భలే పేరు పెట్టారు, వాక్మేట్ అట. వాక్మేట్, అసలు ఆ మాట భలే బాగుంది. ఎవరైనా తోటి బాటసారి కాదు, మనతో కలిసి నడిచేటువంటి ఎవరైనా నడకకు జతవాడు, మనతో నడిచేవాడు. నిరాశతో తిరిగి వెళ్ళేవారిని మళ్ళా వెనక్కి తీసుకొని రావడానికి పునరుద్ధాడుగా నడిచి వెళ్ళినవాడు ఇవాళ లేడా? 2, 3 చూడండి. యోహాను సువార్త 20వ అధ్యాయం 27వ వచనం. తరువాత తోమాను చూచి, అని అనుకుంటున్నావు నువ్వు అంటూ ఆయన అన్నాడు, నువ్వు దౌర్భాగ్యుడివి, నీవు దిక్కుమాలిన వాడివి, దరిద్రుడివి, గుడ్డివాడివి, దిగంబరుడివి. మన ఆత్మీయ నిజ స్థితిని చూపించడానికి నేటికి ఆయన సంసిద్ధుడిగా ఉన్న దేవుడు. ఆయన వచ్చి కనపడగానే కుడి ప్రక్కన వలవేయి అన్నగా వేశాడు. లాగుతూ ఉండగా యోహాన్ అన్నాడు, అన్నా ఎవరనుకుంటున్నావు? యేసై సుమి అన్నాడు. ఎప్పుడు యేసు అన్నాడు ఆయన. సహజంగా పల్లికారులు ఎలా ఉంటారు చూసారు ఎప్పుడైనా సముద్రం మీద? మీరు చూడలేదా? అంగవస్త్రం అనకూడదు, అలా ఉన్నాడు. వస్త్రాలు లేవు. ఒకప్పుడు ప్రభు అన్నాడు, అందరూ ఒకే రకంగా ఉంటారు. యోధా అన్నాడు, అందరూ ఒకే రకంగా ఉంటారయ్యా, ఎవరిని గుర్తుపట్టాలి మీ వల్ల కాదు, నేను ముద్దు పెట్టుకుని గుర్తుపడతాను అంటే అందరూ ఒకే డ్రెస్ పైనుంచి కింద వరకు. అలాంటి వాడు ఎలా ఉన్నాడు ఇవాళ? అవును కదా. ఏమైపోయాడు పేతురు? కరిగాడు కదా. అడిగాడు, ఎలా కరిగాడు అంటున్నానంటే, ప్రేమిస్తున్నావా? ఏమైపోతాడు ఆ మాటకి? భయపడుతున్నావా అని అడిగిన వాడే ప్రేమిస్తున్నావా అని ఈరోజు అడిగితే, ఎక్కడ ప్రభువా లోకానికి భయపడి చేస్తున్నా, నిన్ను ఎక్కడ ప్రేమిస్తున్నాను నేను? అదేగా మనం చెప్పే జవాబు. ఈ రాత్రి మారు మనసు పొందని వారు ప్రభు పాదాల దగ్గర ఆయన చిందించిన రక్తం వద్ద పరిశుద్ధాత్మ దేవుడు ఒప్పిస్తూ ఉండగా పాపిని ఒప్పుకోండి. రక్షించబడిన వారు, ప్రభువా మేము లోకానికి అధికంగా భయపడుతున్నాం. తమ్ముడు ఇంగ్లీష్లో ఏడబ్ల్యూ ట్రోజర్ చెప్పిన మాట చెప్పాడు కదా, దేవునికి భయపడేవాడు లోకానికి అంతగా భయపడ్డావు. వాస్తవం అది. ఈ దినాన్న భయాలు ఆక్రమించుకుంటూ ఉండగా దేవుడు సజీవుడు, ఆయన మనతో ఉన్నాడు. ఆయన వైపు చూస్తూ ఈ యుద్ధపు రంగంలో, ఈ పందెపు రంగంలో ఓపికతో పరిగెత్తడానికి ప్రభు తన కృపను మనకు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం.